నల్లమల అటవీ ప్రాంతంలో సాహసోపేతంగా కొనసాగే సలేశ్వర దేవాలయం. దర్శనం అయితే చాలా బాగుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చింది పోయింది మొత్తం మర్చిపోతాం. మంచిగా ఉంది. నేను కోరుకున్నాను నా బిడ్డకి జాబ్ వస్తే మళ్ళీ వస్తాను. కోరిన కోరికలు తీర్చే అమర్నాథ్ దేవాలయం అయితే నల్లమల అటవీ ప్రాంతంలో 3 రోజుల పాటు ప్రకృతి రమణీయంగా సాహసోపేతంగా కొనసాగే సలేశ్వర దేవాలయం. వస్తున్నామయ్య లింగమయ్య, పోతున్నామయ్య లింగమయ్య అంటూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ సాహసోపేతంగా 5 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఆ శివయ్యను దర్శించుకొని కోరిన కోరికలు మొక్కులు తీర్చుకుంటూ తిరుగు ప్రయాణం అవుతుంటారు భక్తులు. ఈ దక్షిణేశ్వరంలో పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో 3 రోజుల పాటు కొనసాగుతుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు నేడు అత్యంత భక్తి శ్రద్ధలతో తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ యొక్క సలేశ్వర ఆలయం, సలేశ్వరం జాతరపై ఆర్టీవీ అందిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్. సలేశ్వరం జాతరకి తండోపతండాలుగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి మొదట ప్రారంభం నుంచి ఇక్కడ నుంచి చూడవచ్చు, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. భక్తులు ఇక్కడ నుంచి కిందికి నేరుగా గుట్టల మధ్య నుంచి దిగుతూ 5 కిలోమీటర్ల వరకు కూడా కిందికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సలేశ్వర లింగాన్ని దర్శించుకొని మళ్ళీ ఇదే దారి గుంటూ ఇక్కడికే పైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులందరూ కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ పోతున్నామయ్య లింగమయ్య అంటూ కూడా శివుని నామస్మరణ చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రకృతి మధ్యలో నల్లమల అటవీ ప్రాంతంలో ఆ శివుని మీద భక్తితోటి నడుచుకుంటూ అతి కష్టమైనా సరే సాహసోపేతంగా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ యొక్క శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా అతి పెద్ద వయసు నుంచి అతి పిన్న వయసు వరకు కూడా భక్తులు వేలాది మందిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా కిందికి మనం చూస్తున్నాం పూర్తిగా విజువల్స్ లో నడవడానికి కూడా అతి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద రాళ్లను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ కిందికి శివుని యొక్క నామస్మరణ చేసుకుంటూ కూడా ఆ యొక్క లింగమయ్యని దర్శించుకోవడం చెప్పేసి భక్తులందరూ కూడా కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా కిందికి దిగుతూనే అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా అనేక గుట్టలను రాళ్లను దిగుకుంటూ కూడా ఆ లింగమయ్య దర్శించుకోవాలని చెప్పేసి వస్తున్నాం లింగమయ్య పోతున్నాం లింగమయ్య అంటూ ఆ శివుని నామస్మరణ చేసుకుంటూ కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు పూర్తిగా విజువల్స్ లో చుట్టుపక్కల అంతా అటవీ ప్రాంతము, అటు కొండలు గుట్టలను దిగుతూ ఇక్కడికి రాళ్ల మధ్యన అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దిగువన ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడానికి కూడా ఇటు దిగుతూ ఇక్కడ 5 కిలోమీటర్ల వరకు కూడా అంటే కిందికి శివుణ్ణి దర్శించుకోవాలంటే ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క శివుణ్ణి దర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సాహసోపేతంగా అతి ధైర్యంతో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధ దంపతుల వరకు కూడా అత్యంత సాహసోపేతంగా ఆ యొక్క శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఆర్టీవీ విజువల్స్ లో చూపిస్తుంది. ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం యొక్క జాతరకి వచ్చినటువంటి భక్తులు ఆ యొక్క శివుణ్ణి యొక్క శివలింగాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు 20 సంవత్సరాల కింద వచ్చినాము. అప్పుడైనా కొంచెము మట్టితో కప్పి ఉండేది రాళ్ళు, ఈజీగానే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే అసలు చాలా కష్టం, అందరు కింద పడుతున్నారు. పిల్లలతో అయితే అసలే కాదు. దర్శనం బాగా ఉంది కానీ బాగా తొక్కిసలాట ఎక్కువగా ఉంది. వాతావరణం బాగానే ఉంది, నైట్ వెళ్ళినాం కాబట్టి బాగానే ఉంది. ఎక్కుతున్నాం కదా, ఇంక నడవలేకపోతున్నాం కానీ ఇంకా దేవుణ్ణి చూసినామన్న తృప్తితోనే వెళ్తున్నాం అంతే. ఇంకా అంతే. అట్లా 20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అయితే బాగానే ఉండేది, అది ఒక్కటే కొద్దిగా కష్టంగా ఉండేది. ఇప్పుడు మొత్తం కింద వరకు కూడా కష్టమైంది.
కానీ రెగ్యులర్ గా 20 సంవత్సరాల పాటు రావడానికి కారణం ఏముంటుంది? రాలేదు. ఈ 21 సంవత్సరం కిందనే వచ్చినా నేను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన. మహాదేవ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మార్నింగ్ 12 o'clock బయలుదేరాము. ఇక్కడికి వచ్చే వరకు 3:30 వరకు అయింది. 3:30కి వచ్చాం. 3:30 నుంచి కార్ పార్కింగ్ చేసి అక్కడ 500 తీసుకున్నారు. అక్కడ నుంచి టోకన్ సదుపాయం అలాంటిది ఏది లేదు. డైరెక్ట్ కిందికి వచ్చాము. కిందికి వస్తే కింది నుంచి ఇక్కడికి వచ్చే వరకు 7 hours అయింది దర్శనము. కింద ఒక్క దగ్గర ఒకటే తొక్కిసలాట జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇయర్లీ 3 times ఉంటుంది, 3 days ఉంటుంది. కానీ మన గవర్నమెంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ పట్టించుకొని మెయింటెనెన్స్ చేసి కొన్ని వాటర్ కానీ ఏదో ఒకటి సదుపాయం చేస్తే పబ్లిక్ హ్యాపీగా వస్తారు, హ్యాపీగా అవుతారు. ఒక్కొక్కరు 70 years 80 years వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి సదుపాయం లేదు, ఎలా పడితే అలా రాళ్ళు ఉన్నాయి. కొంచెం మెయింటెనెన్స్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. కింద అయితే నెట్లు ఉన్నాయి, ఒకరి మీద పడితే 100 మంది ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరుగుతుంది. పోలీసు వాళ్ళు చేస్తున్నారు బాగానే, కానీ ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. 300 ఏమో వచ్చారంట పోలీసు వాళ్ళు, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుండే. దర్శనం అయితే చాలా బాగుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చింది పోయింది మొత్తం మర్చిపోతాం. దర్శనం మాత్రం చాలా బాగైంది. మరో అమర్నాథ్, తెలంగాణ మరో అమర్నాథ్. కానీ ఇది మెయింటెనెన్స్ చేస్తే మనము ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు కాబట్టి, మన స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. వాకింగ్ అయితే చాలా హార్డ్ ఉంది. రావడం అయితే మనం యూత్ ఉంటే ఎట్లనే వచ్చేస్తాము. కొంచెం 60-70 years ఒకసారి మీరు అక్కడ చూడండి ఎలా వస్తున్నారు. అలా వాళ్ళకి చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా దర్శనం అయితే చాలా ఎక్సలెంట్ అయింది. పూర్తిగా మనము నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వర దేవాలయానికి అడవి ప్రాంతం మధ్యల ప్రాంతంలో ఉన్నాము. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఈ యొక్క గుట్టల మధ్యన రాళ్లతోటి కూడా ఇటు కట్టెలతోటి పందిరి వేశారు. అంటే ఇక్కడ భక్తులందరూ కూడా సలేశ్వర దేవాలయానికి లింగమయ్యను దర్శనం చేసుకున్న తర్వాత పొయ్యస్సం లింగమయ్య, పొయ్యస్సం లింగమయ్య అంటూ తమ యొక్క భక్తులు కోరుకున్నటువంటి కోరికలు తీరాలని చెప్పేసి కూడా చాలా మంది భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ ఈ కట్టెలతోటి పందిరి వేస్తే పెళ్లి కానటువంటి యువకులు కావచ్చు, పెళ్లి కానటువంటి యువతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క పందిరి వేస్తే మా యొక్క కోరికలు తీరుతాయి, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుందని చెప్పేసి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది చిరకాల కోరిక ఉంటుంది. కానీ అలాంటి కోరికలు తీరాలంటే ఈ యొక్క లింగమైన దర్శనం చేసుకొని రాళ్లపైన ఇటు మనం చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా ఒక రాయి పైన ఇంకొక రాయి, రాయి పైన రాయి అంటే ఇటు రాయిలు పేర్చుకుంటూ వెళ్తే కూడా అటు రాళ్ళని పేర్చితే ఇక్కడ వాళ్ళ యొక్క ఇల్లు తమ యొక్క జీవితంలో నెరవేరుతుందని చెప్పేసి కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ యొక్క కోరికలను కోరుకుంటారు. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ లింగమయ్య శివుణ్ణి దర్శించుకొని వచ్చినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ శివుని దర్శించుకున్నారు, ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? మాది వన్నపర్తి. మేము ఇక్కడ వచ్చినాం, బాగానే అయింది. కింద కొంచెం ఇబ్బందిగా అయింది అనిపించింది. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్ల గురించి ఎట్లా ఉన్నాయి? పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఒత్తిడి ఎక్కువ ఉంది, ఇబ్బంది ఉంది. వాటర్ లేవు కింద తాగడానికి. ఆడపిల్లలకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈసారి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. అంతే కోరుకున్నారా? కోరుకున్న లింగమైన కోరుకున్నారు. ఇల్లు కట్టాలని ఉంది సార్. ఇంత ముందు కన్నా ఈసారి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. చాలా కొంచెం పోలీసు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మంచిగా సపోర్ట్ చేసిండ్రు. కానీ మేము నైట్ 9:30కి అట్టు వచ్చి ఇప్పుడు పైకి వస్తున్నాం. దర్శనం బాగానే అయింది. మేము కంటిన్యూగా 10 సంవత్సరాలు వస్తుంది. అనుకున్న సక్సెస్ మాకు అయినందుకు మేము కంటిన్యూగా వస్తున్నాం. అంటే ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నారు, పందిర్లు వేస్తున్నారు, ఏంటి ఈ రాళ్ళు? అంటే ఒక సెంటిమెంట్ అన్నట్టు, ఒక మనకు నమ్మకంగా దేవుడి మనం కోరుకొని ఒక ఇష్టమైన ఇల్లు లేదో పందిరి అంటే పెళ్ళి అంటే మా ఇంతకుముందుకు మా తమ్ముడికి అట్లా జరిగింది. మేము కూడా అనుకున్నాము, జరిగింది. అటు ఒక నమ్మకం మీద ఒక మా బంధువులే చుట్టాల అమ్మాయి కూడా ఇట్లా అనుకుని పందిరేస్తే జరుగుతుంది అన్నట్టు నమ్మకంతో మేము ఉన్నాము. అది జరుగుతారని చేసినాం. అంటే ఆల్రెడీ మాకు ఇద్దరికి, మా తమ్ముడికి జరిగింది, మాకు జరిగింది, అందుకని అట్లా చేసినాం. మాది సల్కర్పేట బిజినపల్లి మండల్, బిజినపల్లి మండల్. అయితే దాదాపు మేము 10 సంవత్సరాలు వస్తున్నాం సార్ ఇక్కడ. అయితే ఇక్కడ మేము కోరుకున్న కోరికలు ఎక్కువగా నెరవేరుతామని నమ్మకం మాకు. అందుకొరకే మేము చాలా సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఈ పందిర్లు ఏమంటే పెళ్ళి వాళ్ళకు పెళ్ళి అవుతుందని, ఈ ఇల్లు అవి పెట్టడం వల్ల ఇల్లు అవుతుందన్న దాని కొరకు ఇక్కడ ఒక నమ్మకం సార్. అందుకొరకు మేము
ఇక్కడ వస్తాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాం సార్. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ వాటర్ ప్రాబ్లం అది లేడీస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అయినా కానీ బాగానే కష్టపడి మంచిగానే చేస్తున్నారు సార్. ఇప్పటికాడికైతే బాగానే ఉంది సార్. సార్ మాకైతే మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. నేను కోరుకున్నాను నా బిడ్డకి జాబ్ వస్తే మళ్ళీ వస్తాను. అట్లా ఒక్కసారి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కొంచెం ఇబ్బంది ఉంది కానీ మంచిగా అనిపిస్తుంది. దర్శనం మంచిగా అయింది. ఇక్కడ పందిర్లు వేస్తున్నారు కదా, ఎట్లా ఏంటి దాని గురించి ఏమన్నా? ఇంకా అది ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, పెళ్లి కావాలనుకున్న కోరుకుంటారు సార్. మాకైతే ప్రస్తుతానికి మా పిల్లలకి జాబ్ రావాలి, మంచి చదవాలని, ఇంకా వేరేది ఏం లేదు. వాళ్ళకి వస్తే మేము సెటిల్ అవుతాం. సో ఇది అంటే ఆ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో అట్టడుగున్నటువంటి కొండలు గుట్టలను సైతం లెక్క చేయకుండా సాహసోపేతంగా లింగమైన దర్శనం చేసుకొని తమ యొక్క కోరికలు తీరాలని చెప్పేసి ఇక్కడ రాళ్లతోటి రాళ్ళు పేర్చి తమ జీవితంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒక కోరిక, అట్లా రాళ్ళు పేర్చితే తమ యొక్క కోరిక తీరుతుందన్నటువంటి భక్తుల యొక్క అత్యంత నమ్మకమైనటువంటి విశ్వాసం. అదేవిధంగా పందిరి వేస్తే తమ యొక్క జీవితంలో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉద్యోగాలు కోరిక కొట్టి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా భక్తుల యొక్క నమ్మకమైనటువంటి విశ్వాసం. హర హర్ మహాదేవ్. పోతున్నాం లింగమయ్యో. మా దర్శనం అయిపోయింది. పొద్దున 6:30కి వచ్చినాం మేము. కింది వరకు వెళ్ళేసరికి చాలా అలసిపోయినాము. కిందికి మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, షామీర్పేట. మేము కిందికి పోయి దైవ దర్శనానికి పోయిన తర్వాత ఏదైతే ఇంత అలసట ఉందో మొత్తం కూడా మర్చిపోయినాం మేము. అంత సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం వాళ్ళు ఎంత ఏర్పాట్లు చేసినప్పటికీ వస్తున్న క్రౌడ్కి సరిపడే ఏర్పాట్లు లేవనేది మా అభిప్రాయము. కింద కూడా వచ్చినటువంటి భక్తుల మీద లాఠీచార్జ్ కూడా జరిగింది. ఎందుకంటే ఏర్పాట్లు సరిగా లేని కారణంగా క్రౌడ్ ఒక్క దగ్గరికి అయింది. దాన్ని కంట్రోల్ చేయలేని క్రమం లోపల వాళ్ళు లాఠీచార్జ్ చేయడం జరిగింది. కొంచెం పోలీసు వాళ్ళని ఎక్కువ పెట్టి అది కొంచెం క్రమబద్ధీకరణ చేసినట్లయితే వచ్చే భక్తులందరూ కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది భక్తులు కిందికి వెళ్తున్నారు. వాళ్ళు ఏ టైంకి పైకి వస్తారు అనేది కూడా తెలియదు. టోకెన్ మీద నెంబరింగ్ లేదు. నెంబరింగ్ ఉంటే కనుక ఆ నెంబరింగ్ వైజ్ గా పోతారు, అదన్ వైజ్ గానే బయటకు వచ్చేసేస్తారు. నెంబరింగ్ ఏం లేదు. టోకెన్ ఇస్తారు, 30 రూపాయలు తీసుకొని పంపించేసేస్తారు. వాళ్ళు ఎంతమంది పోయిరు, ఎంతమంది బయటకు వచ్చారు ఏ లెక్క లేదు అసలు. మధ్యలో కూడా వ్యవస్థలో వాటర్ కానీ ఇట్లాంటి ఏవి లేవు మాకు. ఏవి కూడా అక్కడ కిందికి పోయిన తర్వాత మాత్రం ఏదైతే దేవం ఇచ్చిన అమృతం లాంటి వాటర్ ఉందో అది తాగి కడుపు నింపుకున్నాం. అది తాగి అక్కడ చూసిన తర్వాత మాకు విపరీతమైన సంతోషం అనిపించింది. దేవుని పరంగా మేము బీభత్సమైన హ్యాపీ. దేవస్థానం వాళ్ళ ఏర్పాట్ల విషయంలో కొంచెం అన్హ్యాపీ అంతే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు నరేష్ కుమార్. అంతా బాగుంది. ఇక్కడ నుంచి ఎంత కష్టపడిపోయినామో, చాలా కష్టపడిపోయినాము. మార్నింగ్ 3:30కి ఇక్కడికి వచ్చాము మేము. కిందికి వెళ్ళే వరకు 6 అయింది. ఇక్కడ మెయింటెనెన్స్ ఏంటంటే పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే లైన్లో అసలు మెయింటైన్ లేదు. 30 రూపీస్ తీసుకుంటున్న టోకెన్, దానికి వాల్యూ లేదు. కార్ పార్కింగ్ 500 రూపీస్ ఉంది, దానికి వాల్యూ లేదు. ఏంటంటే పెట్టిపోవాలి. వాటర్ ఫెసిలిటీ లేదు. కింద ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ లాఠీ చార్జ్ చాలా ఘోరంగా జరిగింది. దర్శనం ఎక్సలెంట్ అయింది. అక్కడ శివుని చూడంగానే ఒక రేంజ్ లో సూపర్ గూస్ బంప్స్ వచ్చాయి నాకు. సూపర్ దర్శనం. ఇవన్నీ మర్చిపోయినాం చాలా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. అంటే ఎంత అలసట దేవుని చూడంగానే మర్చిపోతాం. చూడనంత వరకు బాగుంటది, బాగా పెయిన్ వస్తుంటది. చూసిన వెంబడి అలసట మొత్తం పోతుంది. వాతావరణం ఇప్పుడే ఎండ వచ్చింది. ఇంత కింద అయితే అసలు ఎండ లేదు, మొత్తం చీకటి. భూలోక స్వర్గం మొత్తం. ఆ వాటర్ కిందకి వెళ్తే ఒక దేవలోకం పోయినట్టు ఉంటుంది దర్శనం. సూపర్ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరు ప్రాపర్ వచ్చేసి కొల్లాపూర్, మారాడిదినే. నేను కూడా ప్రతి సంవత్సరం వస్తుంటా. ఈ సంవత్సరము ఆ రీల్స్ ప్రభావము, ఆ ఇన్స్టాగ్రామ్ ప్రభావం వల్లనో కానీ చాలామంది ఎక్కువ మంది వచ్చారు. వచ్చిండ్రు సరే, దర్శనము పద్ధతి ప్రకారంగా జరిగితే బాగుండు కానీ పోలీస్ వాళ్ళు పట్టింపు అసలు లేదు. క్యూ లైన్ పాటించే పద్ధతి కరెక్ట్ లేదు. సరే వాళ్ళు సపోర్ట్ చేశారు. కొంతమంది జనాలు కూడా కొంచెం ఓవర్గా అగ్రెసివ్గా ఫీల్ అయ్యి సైడ్ నుండి వచ్చిండ్రు. కానీ వాళ్ళని కట్టడి చేయాలి కదా పోలీసులు. ఏం చేయకుండా చూస్తూ ఉండిపోయిండ్రు అనమాట. అలా ఒకటి 2 వేలు కాదు, చాలా వేస్. క్యూలో వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. ట్రెక్కింగ్ బాగానే ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నేను వస్తూనే ఉంటా. వచ్చినందుకు ఒక పాజిటివ్ వైబ్ అంతే. గతంలో కంటే ఇప్పుడు మార్పులు ఏమైనా జరిగినాయి అక్కడ దర్శనాల విషయంలో, ఏర్పాట్ల విషయంలో? ఏదో ప్రతి లోనే ఉంది కానీ లాస్ట్ ఇయర్ అన్న కొంచెం బాగుంది. ఈ సంవత్సరము ఎక్కువ జనాలు వచ్చారు. కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి కానీ అవన్నీ ఏం లేవు. ఇందాక పోలీస్ ఆయన సార్ కింద ఏం పట్టించుకుంటలేదని చెప్పి ఒక పోలీస్ సార్కి అడుగుతున్నాము. మేము పట్టించుకోవడే ఎక్కువ అని అంటున్నాను.
లేదు ఫోన్లు లేకపోవడమే మంచి, లేకపోతే ఈడ కూడా ఇన్స్టాగ్రామ్లు వాడేస్తారు. ప్రస్తుతం మనము సలేశ్వరం దేవాలయానికి, శివుడి యొక్క దర్శనానికి అతి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా అతో సాహసోపేతంగా కూడా ఇక్కడ నుంచి కూడా కొండలు గుట్టలు సైతము కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ కూడా దర్శనానికి వస్తున్నారు. మనం పూర్తిగా విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద పెద్ద యొక్క కొండలను సైతము, రాళ్ళను, గుట్టలను సైతం ఎక్కుతూ కూడా అతి సాహసోపేతంగా కూడా ఆ యొక్క సంఘం ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడం కోసము, ఈ యొక్క సలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం కోసం కూడా భక్తులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సాహసోపేతంగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం పూర్తిగా విజువల్స్ లో చూస్తున్నాము. అత్యంత ధైర్యంగా, సాహసంగా ఒక దేవుడిని దర్శనం చేసుకోవడం కోసము కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడం కోసము 5 కిలోమీటర్ల మేర కూడా, అంటే పూర్తిగా గుట్టలను ఎక్కుతూ దిగుతూ రాళ్ల మధ్యన పెద్ద పెద్ద రాళ్లను సైతం లెక్క చేయకుండా, అటు వయసుతో సంబంధం లేకుండా అతి పిన్న వయసు నుంచి కూడా ముసలి వయసు వరకు కూడా 70-80 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా కూడా భక్తులు ఆ యొక్క ఆలయాన్ని, శివుణ్ణి దర్శించుకోవడం కోసం కూడా భక్తాదులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎంత కఠినమైనా సరే కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులను లెక్క చేయకుండా వస్తున్నాం లింగమయ్య అంటూ నామస్మరణతోటి శివుణ్ణి భక్తి శ్రద్ధలతోటి కూడా ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటుకోవడానికి భక్తులందరూ వేలాది మందిగా తరలి వస్తున్నారు. సమయం అంటూ లేదు, ఆగు లింగమయ్య మేము వస్తున్నాం నీకోసం అంటూ కూడా ఆర్తనాదాలతోటి ఆ శివుడిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా భక్తాదులందరూ వస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా ప్రకృతి మధ్యలో రమణీయంగా నల్లమల అటవీ ప్రాంతంలో అడవి మధ్యలో ఈ యొక్క సలేశ్వరం శివుణ్ణి దర్శించుకోవడం కోసం కూడా భక్తులు వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా విజువల్స్ లో చూస్తున్నాం. గుట్టపైకి కూడా ఎక్కి దిగుతూ కూడా భక్తులందరూ వస్తున్నారు. వీటి యొక్క ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సలేశ్వరం జాతరకి కూడా పూర్తిగా 3 రోజుల పాటు 1, 2, 3 తేదీల్లో కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు కూడా ఈ శివుని దర్శించుకుంటారు. తమ యొక్క కోరికలు తీర్చడం కోసము, తమ యొక్క భక్తుల యొక్క కోరికలు తీరితే ఇక్కడ కోసం తీరుతాయని చెప్పేసి కూడా భక్తాదులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇది సలేశ్వరానికి అతి దగ్గరలో ఉన్న మనం అందరం కూడా భక్తులు కూడా శివనామ స్మరణతోటి కూడా భక్తులు కోరుకునే పరిస్థితి. నమస్కారం అండి, నా పేరు విజయరాజ్. నేను వికారాబాద్ నుంచి వచ్చాను. వికారాబాదే కాన్స్టిట్యున్సీ కూడా. మరి నేను గత 11 సంవత్సరాల నుంచి సలేశ్వరం జాతరకు రావడం జరుగుతుంది. ఈ 11 సంవత్సరాల ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్క్స్ మాధ్యమం ద్వారా ఇక్కడ చాలా క్రౌడ్ పెరగడం జరిగింది. మరి దీనికి ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ కూడా మన కార్ పార్కింగ్ ఒక 500, బైక్ పార్కింగ్ ఒక 200 చొప్పున వసూలు చేస్తున్నారు. మళ్ళీ మనిషికి ఒక 30 రూపాయల చొప్పున కూడా ఇక్కడ వసూలు చేస్తారు. దానికి తగినట్టు వెసులుబాట్లు కూడా కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న సూచన. ఇక్కడ మనం కిందికి వెళ్తుంటే, ఇప్పుడు ఈ లైన్లో వెళ్తుంటే తాగునీటి వెసులుబాటు లేదు ఎక్కడ. ఇప్పుడు మన స్త్రీలు ఏమైనా మలమూర్త విషయాలకు పోవాలన్నా తగిన వెసులుబాటు లేవు. మళ్ళీ ముసలోళ్ళు కానీ పిల్లలను కానీ ఎవరైనా కిందికి తీసుకోవదాం అనుకుంటే ఆ లైన్లో తొక్కిసిలాట. మన పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ ఎంత కంట్రోల్ చేసినా అక్కడ ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేయలేదు. దీనికి ఇంకా కొంచెం బందోబస్తు పెంచి, కొంతమంది పోలీస్ వ్యవస్థను కూడా పెంచి దీన్ని మంచి కట్టుదిట్టంగా చేస్తే ఇంకా చాలా బాగా అవుతుంది. మరి 11 సంవత్సరాల సలేశ్వరం జాతర కోసం ఈ 2 గత పోయినసారి ఈసారి అయినంత ఇబ్బంది నేను ఏసారి చూడలేదు. అంత ఇబ్బంది నడుస్తుంది ఇక్కడ. దీనికి వసూలు చేసుకుంటున్నారు. 500 కార్కి, 200 బైక్ వసూలు. దానికి తగ్గినట్టు వెసులుబాట్లు కూడా కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పి మా సూచన. దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే అది ఎట్లా దర్శిందంటే లైన్లో వచ్చిన వాళ్ళు లేట్ అవుతుండ్రు, పక్కన నుంచి పోయిన వాళ్ళు తొందరగా అవుతారు. దీన్ని కొంచెం కట్టడి చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చాము. ట్రాఫిక్ ఆల్రెడీ మేము వచ్చినప్పుడే 9 o'clock 4 kilometers ఆపారు రోడ్డు మీద. లోపలికి వచ్చిన మట్టిలో వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ అన్నదానం పెట్టారు, చాలా గ్రేట్ అది. వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి పోయింది ఒక ఎత్తు. కిందికి పోయిన తర్వాత లైన్లో ఉన్న బ్రదర్ చెప్పినట్టు కింద లైన్లో పోయిన తర్వాత మేము లైన్లో 3 గంటలు ఉంటే షార్ట్ కట్లో వచ్చారు. అది ఒక ఎత్తు. ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్లా అసలు ఒక్కో చంటి బిడ్డ పట్టుకొని చాలా డేంజర్స్. పోలీసు వాళ్ళు ఏమాత్రం ఆడ పట్టించుకోలేదు. ఎవరు కూడా గాలి వదిలేశారు. ఎవరు అసలు లేరు, ఒక 10 మంది కూడా లేరు. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. నైట్ ఎవ్వరు కూడా లేరు. అక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ లేదు, ఇంత తినడానికి లేదు, ఏమీ లేదు. అసలు ఆ దర్శనం చేసుకునే కాడ కూడా తోస్తున్నారు. అంత కష్టపడి 12 గంటలు వెయిట్ చేస్తే కూడా ఒక్క నిమిషం కూడా మాకు టైం ఇవ్వట్లేదు.
మొదటిసారి వచ్చారు కదా మీరు, ఎట్లా ఉంది? దర్శనం మంచిగా అయింది. దర్శనం మంచిగా అయింది. ఒక లైట్ పెడితే ఆ గుళ్ళో లైట్ పెడితే చాలా బాగుంటుంది. ఒక్కొక్క లైన్ పెడితే చాలా బాగుంటుంది. లైన్ లేదు, ఏమీ లేదు, అది ఒకటే బాధ. నడవడం ఉంటే ఇది ఒకటి విన్యాసం అంతే, చాలా అద్భుతం. ఇలాంటి మళ్ళీ రాదు ఇక. మళ్ళీ వస్తే మాకు అదొక అనుభూతి. సిగ్నల్ లేవు, అది చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాము. ఫోన్ రాకపోవడం వల్ల ఇలాంటి ఫోన్లు లేవు, ఏమి ఇన్స్టాగ్రామ్ లేవు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు. ఆడికి వచ్చినామా, ఫోన్లో ఆడ పెట్టేసినామా, హ్యాపీగా వచ్చినాం పోయినాం. అదొకటి సిగ్నల్ లేకపోవడం ఇంకా చాలా బెటర్. అంటే ఇంత టేపు సమయం ఫోన్ వాడకుండా ఉండగలుగుతున్నారు. చాలా హ్యాపీ. హ్యాపీగా ఉన్నా. ఫోన్ లేనప్పుడు ఎట్లున్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం. ఇది ఒక హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ లేకుండా, ఫోన్ ఈ ఫేస్బుక్ ఏం లేకుండా హ్యాపీగా ఉన్నాం. అటు పిల్లలు లేవు, ఫోన్ లేకుండా, ఇటు ఎవరి ఫోన్ లేకుండా హ్యాపీగా ఉన్నాం. అదైతే మాత్రం పబ్లిక్ ఫుల్ చాలా బాగుంది. దేవుని దర్శనం చేసుకోవడం బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చినాం, ఉడంగడ్డ నుంచి వచ్చినాం, చాలా బాగుంది. నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఎట్లా ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా ఈ నడక ద్వారా? పర్వాలేదు కానీ ఇంకా దేవుని గురించి కదా, సంతోషమే. బాగుంది. దర్శనం ఎట్లా ఉంది? కొంచెం ఇబ్బంది అనిపించింది, ఫుల్ పబ్లిక్ ఉంది కానీ చాలా ఇబ్బంది అనిపించింది. చిన్నపిల్లలతోనైతే కాదు, ఇట్లా చిన్నపిల్లలు లేకుండా ఇట్లా మాలాంటి వాళ్ళకైతే పర్వాలేదు. చిన్నపిల్లలని తీసుకొని అయితే అస్సలు రావద్దు, ఫుల్ పబ్లిక్ ఉంటుంది, అసలు చాలా ఇబ్బంది చిన్నవారు పిల్లలకైతే. కానీ బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది దర్శనం. దేవుని చూసేసరికి ఇంక కష్టాలు ఇవి ఏమి గుర్తుకు రావు, బాగా అనిపించింది. కానీ పిల్లలతోనైతే కాదు, పెద్దవాళ్ళకైతే పర్వాలేదు. మాది వనపడుతుంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మేము హైదరాబాద్లో ఉంటాము. క్లౌడ్ ఎక్కువైపోయిందండి. రాత్రి కానిస్టేబుల్స్ ఎవరు లేరు, మొత్తం క్లౌడ్ అయితే చాలా ఎక్కువైపోయింది. అది ఒకటే రిస్క్. అంతా బాగానే ఉంది. మేము 3-4 సార్లు రావడం పోతున్నాం, వస్తున్నాం. చాలా అంటే గతంలో కంటే ఇప్పుడు ఏర్పాటు ఎట్లా ఉన్నాయి మీ కిందికి రావడం పోవడము ప్రయాణంలో? లాస్ట్ టైం లేరు వాళ్ళు, రాత్రి అయితే ఎవరు లేరు. ఇప్పుడు వచ్చారు, అందరు వచ్చారు, పోలీసు వాళ్ళకి ఇట్లంతా. నైట్ అయితే ఏం పెద్ద ఎవరు లేరు అసలు. దాదాపు అంటే లక్షల మంది వచ్చినప్పుడు మనకి అక్కడ ఒక మినిమం ఒక 50 మంది ఉండాలి. అక్కడ 10 మెంబర్స్ కూడా లేరు. అదొక ప్రాబ్లం. నడుచుకుంటూ వెళ్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు కదా, నడక ఎట్లా అనిపిస్తుంది? నడక సేమ్ నడక అలవాటు అయిపోయింది మాకు. మేము ఎప్పటి నుంచో తిరుగుతున్నాం కాబట్టి మాకు నడక ఓకే. ఓం నమ శివాయ. మాది రామాపూర్, కొల్లాపూర్ మండల్, నార్కర్నూలు జిల్లా. మంచిగా అనిపించింది. సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం మంచిగా అయింది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఒత్తులు నూకులు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు జనాలు తోసుకోవడం చూస్తుంటే అసలు చాలా భయంకరంగా అనిపించింది. కానీ మాకైతే హ్యాపీ, మంచి దర్శనం మంచిగా జరిగింది, మంచిగా అనిపించింది. ఇంకా బస్సు సౌకర్యం కూడా కొంచెం అందుబాటులో దగ్గరకుంటే ఇంకా మస్తు బాగా ఉంటుంది అనేది ఒకటి ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కొల్లాపూర్ మండల్ రామాపురం నుంచి వచ్చినాం సార్. ఎన్నోసారి రావడం? మొదటిసారి, రెండోసారి సార్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. ఇంకా దర్శనం ఎట్లా ఉంది? అంటే కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం సార్. ప్రస్తుతం మనం సలేశ్వరం దేవాలయం దగ్గర ఉన్నాము. పైనుంచి కూడా గత 5 కిలోమీటర్ల నుంచి కూడా పూర్తిగా నడుచుకుంటూ కొండలను సైతం లెక్క చేయకుండా కూడా భక్తులందరికీ ప్రస్తుతం ఈ యొక్క సలేశ్వరం శివయ్యను దర్శించుకుంటారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతంలో నల్లమల ఫారెస్ట్, పచ్చని పైర్ల మధ్యన పైనుంచి జలపాతాల మాదిరిగా ప్రకృతికి అందంగా పచ్చని బైర్లతోటి ఒక గుట్టల మధ్య ఈ యొక్క సలేశ్వరం శివం లింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటూ వస్తున్నాం లింగమయ్య అంటూ శివుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ మనం పూర్తిగా విజువల్స్ లో చూడొచ్చు, 2 గుట్టల మధ్యన పెద్ద లోయ మాదిరిగా ఇక్కడ ఉంటూ పైనుంచి పెద్ద ఎత్తున ఒక జలపాతం వస్తుంది. ఇక్కడ చరిత్ర చెప్తుంది, గతంలో ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసేవాళ్ళు, ఇక్కడ పాండవులు కూడా అరణ్యవాసము ముగించుకొని ఇక్కడ తపస్సు చేసేవాళ్ళని చెప్పేసి చరిత్ర కూడా చెప్తుంది. ఈ యొక్క 2 గుట్టల మధ్యన అతిపెద్ద జలపాతంతో ప్రకృతి అలంకారప్రాయంగా ఉండేటువంటి ఈ యొక్క కోనేరులో భక్తులందరూ కూడా అతి కష్టం మీద గుట్టలను సైతం దాటుకుంటూ రాయి రప్పలను కూడా తట్టుకొని ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా శివుణ్ణి దర్శించుకోవాలని చెప్పేసి తపస్సుతోటి భక్తితోటి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కోనేరులో స్నానం ఆచరించి ఇక్కడి నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు. తమ యొక్క కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు తీర్చేటువంటి ఈ యొక్క సలేశ్వరం లింగమయ్య అని భక్తులు నమ్ముతుంటారు.
అతి పురాతనం నుంచి కూడా ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సలేశ్వరం దేవాలయం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరో ఒక అమర్నాథ్ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క సలేశ్వరం యొక్క లింగమయ్యను దర్శించుకుంటే తమ కోరికలు తమ యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి అతి విశ్వాసంతో కూడా భక్తులందరూ కూడా హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఈ యొక్క సలేశ్వర దేవాలయము అతి నల్లమల అటవీ ప్రాంతంలో పూర్తిగా దట్టమైన అడవిలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. మనము విజువల్స్ లో చూస్తున్నాము. వయసుతో సంబంధం లేకుండా పిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు కూడా ఈ యొక్క సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలని తమ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కూడా భక్తులు అత్యంత విశ్వాసంతో ఉంటారు. పూర్తిగా ఎంత కష్టమైనప్పటికీ కూడా తమ యొక్క కష్టాన్ని చూసినటువంటి శివయ్య ఇక్కడికి వచ్చి ఆ యొక్క గంగలో స్నానం చేసి ఈ యొక్క జలపాతాన్ని చూసి ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క దేవాలయము సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటే తమ యొక్క కష్టం మొత్తము కూడా తీరిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ యొక్క శివయ్యను దర్శించుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతోటి కూడా ఇక్కడ ఈ యొక్క సలేశ్వర లింగమయ్యని పూర్తిగా భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 5 కిలోమీటర్ల వరకు కూడా మళ్ళీ గుట్టలు ఎక్కుతూ తమ కష్టాన్ని లింగయ్యను దర్శించుకుంటూ పోయేస్తాం లింగమయ్య అంటూ ఆ యొక్క శివుణ్ణి తలుచుకుంటూ కూడా భక్తులందరూ కూడా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇది చరిత్ర నుంచి కూడా మన యొక్క పురాణాలకు చరిత్ర కూడా చెప్తుంది. ఇక్కడ సహజ సిద్ధంగా నల్లమల అటవీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కొండల మధ్య కొండ మంచుల మధ్య అక్కడ అమరేశ్వర దేవాలయం అయితే అమర్నాథ్ టెంపుల్ అయితే ఇక్కడ మరో తెలంగాణలో ఇదొక అమర్నాథ్ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క సలేశ్వర దేవాలయం. కోట్లాది మంది భక్తులు లక్షల కొద్ది భక్తులు కూడా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరుగుతూ ఈ యొక్క దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ ఈ యొక్క తమ యొక్క మొక్కిన కోరికలు తీర్చుకున్నటువంటి ఈ యొక్క సలేశ్వరం లింగమయ్యను తమ యొక్క భక్తి శ్రద్ధలతో అతి కష్టం మీద అయినా సరే గుట్టల మధ్యన నడుచుకుంటూ వచ్చి భక్తులందరూ కూడా తమ యొక్క కోరికలు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో మరో అమర్నాథ్ దేవాలయంగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భక్తులందరూ కూడా ఈ యొక్క ఇంకా అభివృద్ధి చెందాలంటూ ఈ యొక్క తెలంగాణ అమర్నాథ్ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. దీని రాష్ట్ర గవర్నమెంట్ అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కూడా భక్తులందరూ కోరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా 3:30 గంటల నుంచి కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి కూడా కష్టం మీద ఇక్కడికి వచ్చి ఈ యొక్క సలేశ్వర దేవాలయంలో తమ యొక్క స్నానం ఆచరించి ఆ యొక్క లింగమయ్యను దర్శనం చేసుకొని తమ యొక్క కోరికలు తీర్చేటువంటి సలేశ్వర లింగమయ్యగా పేరుగాంచింది ఈ యొక్క తెలంగాణ అమర్నాథ్ దేవాలయం. మరో సలేశ్వర దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, నల్లమల ఫారెస్ట్. సలేశ్వరం దేవాలయాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కూడా సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటారు. ఇటుగా కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఓం నమ శివాయ, వస్తున్నాం లింగమయ్య, వెళ్తున్నాం లింగమయ్య అంటూ కూడా భక్తి శ్రద్ధలతోటి లింగమయ్యను దర్శించుకొని ఇక్కడ ప్రకృతి మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో పూర్తిగా ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సలేశ్వర దేవాలయాన్ని లింగాన్ని దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా తమ యొక్క కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి లింగమయ్యగా ప్రసిద్ధిగాంచుతూ ఇక్కడ మరో అమర్నాథ్ దేవాలయంగా లింగమయ్య సలేశ్వరాన్ని తమ యొక్క కోరికలను తీర్చే విధంగా కూడా ఈ యొక్క సలేశ్వరాన్ని భక్తులందరూ కోరుకుంటారు. పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క సలేశ్వరము పూర్తిగా కేవలము సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఇక్కడ ఈ యొక్క సలేశ్వరం జాతర జరుగుతుంది. చైత్ర పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు కూడా ఇక్కడ 3 రోజుల పాటు, ఏప్రిల్ 1, 2, 3 రోజుల పాటు కూడా ఇక్కడ అతి భక్తి శ్రద్ధలతోటి కూడా ఇతర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఈ యొక్క 3 రోజుల పాటు దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క నేడు 2వ తేదీ రోజు పూర్తిగా పౌర్ణమి రోజు కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా శివలింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజించుకుంటారు. ఈ యొక్క 2వ రోజు, 3వ తేదీ రోజు కూడా అత్యంత
భక్తి శ్రద్ధలతోటి 3 రోజుల పాటు ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ యొక్క సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటూ తమ యొక్క ఇంటి ఇలవెల్పుగా తమ యొక్క కోరికలు తీర్చే శివయ్యగా తమ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా ఈ యొక్క లింగాన్ని దర్శనం చేసుకొని తమ యొక్క కోరికలు తీర్చాలని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి దర్శనం పూర్తి చేసుకొని మళ్ళీ 5 కిలోమీటర్ల వరకు కూడా గుట్టల మధ్యన రాళ్ల మధ్యన గుట్టలను సైతం లెక్క చేయకుండా కూడా కష్టం మీద శివయ్యను దర్శించుకుంటూ పూర్తిగా తమ యొక్క కోరికలు తీర్చేవాడిగా దర్శనం పూర్తి చేసుకొని మళ్ళీ తమ యొక్క తిరుగు ప్రయాణానికి భక్తులు కూడా కోట్లాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మరో అమర్నాథ్ టెంపుల్ గా మరోవైపు దక్షిణాది ప్రాంతాలకి ఈ యొక్క సలేశ్వరం మరో అమర్నాథ్ దేవాలయంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది నల్లమల సలేశ్వర దేవాలయం. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నల్లమల ఫారెస్ట్.